గంజాయి పట్టుబడింది. బెంగళూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యాన్తో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 3,60,000 ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాజపల్లి జంక్షన్ దగ్గర మాకవరపాలెం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ సిఐ గారు మరియు సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అశోక్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి, ఆ వ్యాన్ వస్తుంటే దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ ఆ వెహికల్లోని సుమారుగా ఒక 60 కేజీల గాంజా దొరికింది. ఆ వెహికల్ నడుపుతున్న ఆయన రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయనది కర్ణాటక అండి, కర్ణాటక స్టేట్ అయింది. అక్కడి నుంచి బెంగళూరు మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా ఏంటంటే సయ్యద్ తన్వీర్ అని చెప్పేసి అదే బెంగళూరు కర్ణాటక అన్న ఆయనతోటి ఈయనకి బాగా టచ్లో ఉంటాడు. ఈయన గాంజాకి రహీం అలవాటు పడిపోయాడు త్రాగడానికి. దాంతో గాంజా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవాడు. ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 25లో జిఆర్పిలో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది, జిఆర్పి పోలీస్ స్టేషన్లో వాడి మీద. అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు. ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ రహీం, ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీం ఏమో ఈ వెహికల్ వేసుకొని పాడువా అని చెప్పేసి ఒరిస్సాలోని అరకుకు దగ్గరలో పాడువా అని చెప్పి విలేజ్ ఉంది, అక్కడ ఒక శ్రీను అని చెప్పేసి ఒక ఆయన కాంటాక్ట్ చేసి ఆయన ద్వారా ఆయన తాలూకా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి